జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. మీరు ఇంతవరకు ఎన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు ట్రై చేసినా ఫెయిల్ అవుతున్న ఒక ప్లాంట్ ట్రీ ఏంటి మాధవి గారు? ఫెయిల్ అవుతుంది అంటం కన్నా కొన్ని కొన్ని ఏంటంటే మన వాతావరణంలో అన్ని రకాలు పెంచలేం. పెంచలేం. మనకి ఇప్పుడు మాది ట్రాపికల్, ఇంకొక దగ్గర కోల్డ్ ఏరియానో లేకపోతే ఇంకోటి ఉంటది. Yeah. సో ఆ పరిస్థితిలో పెంచలేకపోతే ఎంత చికాకు వచ్చేస్తుందో లైక్ కాకపోతే దే వాంట్ గివ్ అప్. మళ్ళీ 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 ట్రై చేస్తానే ఉంటాము. సో అలాంటివి ఉంటాయి కొన్ని. ఏమని చెప్పను, ఇంకా ప్రతిసారి ఇప్పుడు ఎగ్జాటిక్ కొన్ని అవకాడో వస్తుంది, అది లైక్ దట్ ఈస్ గ్రాఫ్టెడ్ కదా. సో ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మనం అదర్ కంట్రీస్ కోల్డ్ కంట్రీస్ సీడ్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. లైక్ బ్లూబెర్రీస్ కూడా మనకి బ్లూబెర్రీస్ అవి మనం ఒప్పేసుకుంటాం లైక్ ఇక్కడ అని అలాంటివి కొన్ని. కాకపోతే చిన్న ఈ గ్రీన్స్ ఉంటాయి కదా, లీఫీ గ్రీన్స్ లాంటివి కొన్ని కనపడతా ఉంటాయి, అక్కడక్కడ పెరుగుతాయి. సో మనం చెప్పలేము. అంటే ఇప్పుడు వింటర్ లో కూడా మన ఇప్పుడు నవంబర్ స్టార్ట్ అయింది అనుకోండి, స్టార్టింగ్ లోను ఎండింగ్ లోను క్లైమేట్ ఎంత చేంజ్ ఉంటుంది. ముందు కొంచెం చలి తక్కువ ఉంటుంది. సో మన సీడ్స్ ముందు వెనక పెట్టిన దాన్ని బట్టి సో అది డిపెండ్ అవుతుంది. సో అది వీ షుడ్ నెవర్ గివ్ అప్. అది వచ్చే ప్రాబబిలిటీ ఉందనుకోండి మనకి, అది ట్రై చేస్తూనే ఉండాలి. సో ఏదన్నా రాలేదు అని ఇరిటేట్ చేసినాయి అంటే మన ఏరియాలో ఆ క్లైమాటిక్ కండిషన్స్ లో పెరగలేనివి ఉంటే అయ్యో అనిపిస్తుంది. కానీ ట్రై ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సీజన్ వీ కీప్ ట్రైయింగ్ మళ్ళీ కానీ అవుతాయి. ఈ సంవత్సరం పెరగలేదంటే నెక్స్ట్ ఇయర్ అదే చెప్తున్నాను కదా, ముందు వెనకాల సీడ్స్ వేసుకునే టైం బట్టి ఒక్కొక్క ఇయర్ లక్కీగా సక్సెస్ అవుతాం. అప్పుడు అసలు చెప్పలేనంత ఆనందం వస్తుంది. సో ట్రీ హగ్గింగ్ థియరీ విన్నారా? మీరు వినుంటారు. నేను ఈ మధ్య రెగ్యులర్ గా చూస్తున్నాను, ఎక్కడైనా ముక్క కనిపిస్తే ఇట్లా వెళ్ళి హగ్ చేసేసుకోండి అని చెప్పేసి. వై అంటే ఐ సజెస్ట్ ఎవ్రీ లైక్ ఆల్ ఆఫ్ దెమ్. లైక్ నేను మామూలుగా ఎక్కడన్నా పెద్ద పెద్ద చెట్లు ఉండే హిల్ ఏరియాస్ కానీ నేచర్ దగ్గరలో కానీ లేకపోతే ఎక్కడన్నా పెద్ద చెట్టు చూసామంటే పట్టేసుకోవాలనిపిస్తుంది. ఓకే, అదేంటంటే మనకి ఎనర్జీ ఫ్లో ఉంటుంది అని నేను నమ్ముతాను. ఓకే, అది మనకన్నా ఏజ్ ఒకటి ఎక్కువ ఉంటుంది, మనకన్నా ముందు. ఒకవేళ ఇంకా చెప్పాలంటే మన ఇంట్లో మన దొడ్లో లైక్ మన తాతగారులో లేకపోతే ఇంకా ముందు 4 fathers ఎవరో నాటిన చెట్టు ఉంటది కదా. సో ఆ చెట్టు కింద కూర్చుని లేకపోతే పట్టుకున్నా కూడా మనకు చాలా ప్రశాంతంగా ఉంటది. అండ్ చెప్తారు కూడా లైక్ అప్పుడు వాళ్ళ ఇవి కూడా మనకు ఫ్లో అవుతాయి, వాళ్ళు వేసినాయి కదా. సో దేర్ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ కనెక్షన్. అండ్ మనం పట్టుకున్నప్పుడు తెలుస్తుంది, అంటే మెకానికల్ గా కాదు, ఏదో పట్టుకున్నా అలా కాకుండా కామ్ గా ఉండి పట్టుకున్నామంటే యూ విల్ ఫీల్ సార్ట్ ఆఫ్ ఉంటది, ఎనర్జీ ఫ్లో అనేది ఉంటది. నాట్ ఓన్లీ ట్రీస్, ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు కొండలు రాళ్ళు రప్పలు ఏదైనా సరే, ఎనీథింగ్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ నేచర్ ని వీ కెన్ గెట్ కనెక్టెడ్. ఇవన్నీ మనకి నర్వ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సెన్సరీ థింగ్స్ ఆల్. సో ఎనర్జీ ఫ్లో అనేది మన ఈ పామ్స్ నుండి అవుతుంది. సో మనం కాన్సన్ట్రేటెడ్ గా మన బ్రెయిన్ ఇందులో లైక్ యూ సెండ్ యువర్ ఎనర్జీ ఆర్ వాట్ ఎవర్ యువర్ కాన్సన్ట్రేషన్ అండ్ హోల్డ్ ఇట్, మనం ఫీల్ అవుతాం. ఎనీథింగ్, ట్రీ అనే కాదు, ఏదైనా లివింగ్ థింగ్, రాక్ ఇంకా నాన్ లివింగ్ అనుకున్నా కూడా ఉంటది ఏదో ఒక వైబ్రేషన్, ప్రతి దాంట్లో ఉంటది, ఫ్లో ఉంటుంది. ఇఫ్ ఇట్స్ కనెక్టెడ్ టు నేచర్ కి సంబంధించింది అయితే యుల్ ఫీల్ దట్ కనెక్షన్. బట్ చాలా తక్కువ మంది రియలైజ్ అవుతారు కదా. ఏంటి నేను అదే చెప్తున్నాను, మనం ఎప్పుడైతే నేచర్ దగ్గరగా వెళ్తూ ఉంటామో మనకి ఎవ్వరూ నేర్పించక్కర్లా, మనం ఒక్కొక్కటి రియలైజ్ అవుతాం, మనకి తెలుస్తాయి. కరెక్ట్. లైక్ ఇది నువ్వు ఇప్పుడు ఇది చెయ్యండి అని అక్కర్లా, ఇదేంటి ఇలా చేస్తుంటే ఇలా అనిపిస్తుంది అని రెండోసారి ట్రై చేస్తాం. దెన్ వి కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, అంతే. సో బయటికి వీలైనప్పుడు వెళ్ళినప్పుడల్లా ప్రశాంతంగా కొంచెం స్పెండ్ చేసే టైము, ఆ కనెక్షన్ అనేది మనం ఏర్పరచుకో. ఓకే, సో వన్ మిత్ అనే అనుకోవచ్చు గార్డెనింగ్ గురించి జనాల్లో ఉన్న ఒక అపోహ, కాదు ఇలా కాదు అని మీరు చెప్పాలనుకునేది
ఈ గ్రోయింగ్ ఫుడ్ గురించి చెప్తాను. ఇది చాలా ఎక్స్పెన్సివ్, ఇది ఒక లగ్జరీ, అందరి వల్ల కాదు, ఇది రిచ్ పీపుల్ హాబీ. ఆబ్వియస్లీ దే సే ఇట్స్ ఏ హాబీ. అది రిచ్ పీపుల్ ఖాళీగా ఉంటారు, డబ్బులు ఉంటే అవుతాయి, ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి టేక్ ఓవర్ ప్లాస్టిక్ ఉంటాయి కదా డబ్బాలు, అందులో కూడా స్టార్ట్ చేయొచ్చు. యూ కెన్ రీసైకిల్ ఆల్ యువర్ ఓల్డ్ యూటెన్సిల్స్, బకెట్స్, వాట్ ఎవర్, ఏదెవర్, కొబ్బరి బొండాలు, చెప్పలు, ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అది తర్వాత మట్టి కొనుక్కోవటం కష్టం. సో అంటే మనకి స్టార్ట్ చేయడానికి ఏం కావాలి అంటే, ఇప్పుడు ఐ విల్ టెల్ యూ, కంటైనర్స్ యూ కెన్ రీసైకిల్. మట్టి కూడా రీసెంట్ ఇయర్స్లో ఫస్ట్లో అయితే ఎంత యాతనో, నర్సరీకి వెళ్ళిపోయి ఆడి దగ్గర 2-3 బస్తాలు తెచ్చుకోవాలి, అక్కడ కొనుక్కోవటం ఒకటి, అక్కడి నుంచి ఆటో, కింద నుంచి పైకి కూలి, వీ కాన్ క్యారీ, అండ్ అగైన్ దాంట్లో మిక్స్ చేయటానికి ఏదో ఒకటి కోకోపీటో, మళ్ళీ గెత్తం, ఇవన్నీ కూడా అన్నీ పర్చేస్ చేసుకోవాలి. బట్ స్లోగా స్టార్ట్ అయ్యి అన్నీ మనం అబ్జర్వ్ చేసినాక ఏంటంటే, మన ఇంట్లో కూరగాయ తొక్కులు, వేస్ట్ వాట్ ఎవర్ ఇట్ మనం జనరేట్ చేస్తామో, కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, గార్డెన్ లో ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, ఏది పనికి రాకుండా ఉండదు, అన్నిటిని మళ్ళీ మనం రీసైకిల్ చేసుకుని మట్టి తయారు చేసుకోవచ్చు. సో రీసెంట్ ఇయర్స్ లో ఐ హావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్. అదే ఈ టెర్రస్ లో ఎక్స్క్లూజివ్ గా మట్టి కలపకుండా మేము వచ్చిన కూర ఇంట్లో వ్యర్థాలు, గార్డెన్ వ్యర్థాలు, పుల్లలు, ఇలాంటివన్నీ కూడా ఒక ఫ్యూ లేయర్స్ ఆఫ్ సాయిల్ తో లేయర్ చేసుకుని వదిలేసి డైరెక్ట్ గా ప్లాంటింగ్ కొన్ని సీడ్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే మట్టి, ఇట్స్ ప్రాసెస్, అది మళ్ళీ పెద్ద ప్రాసెస్ అవుతుంది, ఎంత డీటెయిల్ వెళ్ళను. ఆరెల్స్ అలా చేసుకోవటం వల్ల ఒక 1 or 2 months లో నీకు ఇవన్నీ లేయర్ చేసాం అనుకోండి, ఈ కూరగాయ తొక్కులు కానీ, ఆకులు కానీ, ఇవన్నీ కూడా ఫ్రీ ఫ్లోయింగ్ సాయిల్ ఇంత గట్టిగా బంకగా ఉండకుండా, మనం పెట్టిన విత్తనం కానీ, మొక్క కానీ వేర్లు ఈజీగా, లైక్ జస్ట్ ఫ్యూ, చిన్న పిల్లల చేతులు ఎంత డెలికేట్, సో న్యూ ప్లాంట్స్ ఆల్సో అంతే డెలికేట్ గా ఉంటాయి. సో ఈజీగా పెనిట్రేట్ అయ్యే సాయిల్ మీడియం ఉందనుకోండి, అవి బాగా పెరుగుతాయి. సో ఇలాగ చేసుకోవటం వల్ల బాగుంటుంది. సో మట్టి కూడా మనమే తయారు చేసుకుంటాం. ఫర్టిలైజర్స్ అంటే మనం యానిమల్ వేస్ట్లు అవి ఉంటాయి కదా, గెత్తం, ఇవన్నీ కొనాలి, కంపోస్ట్లు కొనాలి, అవి ఏం కొనక్కర్లా మన ఇంట్లో. అగైన్ యూ కెన్, ఇప్పుడు నేను చేసే మెథడ్ లో ఇంకా మళ్ళీ ఫీడింగ్ కూడా అక్కర్లా ఫర్టిలైజర్, ఎందుకంటే ఆల్రెడీ మట్టిలోనే వేస్తున్నాం, అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ద ప్లాంట్, యూ నీడ్ నాట్ గివ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఒకవేళ ఈ పద్ధతి ఫాలో అవ్వకుండా మట్టిలో వేసుకునే వాళ్ళైతే కూరగాయ తొక్కులు అవి వస్తున్నాయి కదా, మనం ఇక్కడే కంపోస్ట్ చేసుకుని అది తయారైందని ఇవ్వచ్చు. తర్వాత సీడ్స్, ఒక్కసారి మనం విత్తనాలు కొనాలి. అండ్ రెండోసారి కొన్నారంటే వాళ్ళు మంచి గార్డెనర్స్ కాదు, నా దృష్టిలో కాదు. బికాజ్ మనం ఒక్కసారి తెచ్చామంటే ఆ విత్తనం, అసలు ఇంకా విత్తనం వెళ్ళిపోకూడదు గార్డెన్ లో. యూ షుడ్ సేవ్ యువర్ ఓన్ సీడ్స్. ఓకే, దానివల్ల అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఏంటంటే ఈ మనం ఉండే ప్లేస్, అప్పుడు ఆ గ్రోయింగ్ సీజన్ లో ఎలాంటి వాతావరణం ఉంటది, ఎలాంటి డిసీజెస్ వస్తాయి, ఎలాంటి పెస్ట్లు వస్తాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ప్లాంట్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్, ఆ స్ట్రెస్ కానీ, లేకపోతే ఎలా క్యూర్ చేసుకుంది, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది లోపల ప్లాంట్ లోపల చేంజెస్ అవి, కెమికల్ చేంజెస్, హార్మోన్స్, ఇవన్నీ ఉంటాయి అలాగానే. సో ఆ ఇన్ఫర్మేషన్ is carried to the next generation. It is, అంటే ఎలాగా అంటే సీడ్ ద్వారా అది తయారు చేసుకుని విత్తనంలో దాచుకుని, ఆ విత్తనం మళ్ళీ మన గార్డెన్ విత్తనాన్ని మనం వాడామంటే వాళ్ళ అమ్మ ఆల్రెడీ చెప్పింది, నీకు ఈ సీజన్లో నీకు ఇది వస్తుంది, ఇలా వచ్చినప్పుడు ఇలా చేయాలి, ఈ వ్యాధి వస్తే ఇది చేయాలి, ఓకే, నువ్వు ఎండగా ఉన్నప్పుడు ఇలా చేయాలి. ఇట్స్ లైక్ హ్యూమన్ గ్రోత్. సో ఇప్పుడు మనం ఆ విత్తనాలు మనం పెట్టుకున్నాం అంటే అది ఆల్రెడీ తెలుసు. సో బయట నుంచి తెచ్చామంటే కొత్తగా మళ్ళీ నేర్పించిన లెసన్ వేరు, నువ్వు రాసే ఎగ్జామ్ వేరు కదా. సో అందుకనే మన గార్డెన్ సీడ్స్ పెడితే ఇది ఈజీగా అడాప్ట్ అయిపోయి గ్రోత్, ఈల్డ్స్, నువ్వు హ్యాపీగా ఇప్పుడు ఇట్ ఇస్ థ్రైవింగ్ వెల్ వితౌట్ ఎనీ స్ట్రెస్. తర్వాత నెక్స్ట్ స్టేజెస్ అన్ని వెళ్ళిపోతాయి. నువ్వు గ్రోత్ అంటే మొక్క పెరిగిన నుంచి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు నీకు ఏమైనా పెస్ట్ అటాక్, డిజీజ్ వచ్చింది అనుకోండి, అక్కడ అది చేయాల్సిన పువ్వులు పోయటం మానేసి దాని రిపేర్ లోకి వెళ్తుంది.
అవును. సో అక్కడ ఒక బ్రేక్ వచ్చేస్తుంది. సమ్ టైమ్ ఇస్ వేస్టెడ్. అది కోలుకుని బౌన్స్ బ్యాక్ అయితే ఇట్ కెన్ గో హెడ్ ఆర్ ఎల్స్ అంతే, అక్కడే ఆగిపోతుంది. సో మన గార్డెన్ అయితే ఆ బ్రేక్ లేకుండా చక్కగా సీజన్ 3 నెలల సీజన్ అనుకో, అది పూయాల్సినవి అన్ని పోస్తాయి, కాయాల్సినవి అన్ని కాస్తాయి. ఓకే. సో రిజల్ట్స్ ఆర్ బెటర్ వెన్ యూ ట్రై ఇట్ విత్ యువర్ ఓన్ సీడ్స్. సో ఇట్ ఈస్ మస్ట్, ఎవ్రీ గార్డెనర్ షుడ్ ప్రాక్టీస్. లైక్ మీ గార్డెన్ లో సీడ్స్ మీరు మీరే తప్పకుండా దాచుకోవాలి. ఓకే, చాలా యూస్ఫుల్ ఉంటాయి పక్క. అది అది మనం అదే చేస్తూ ఉన్నప్పుడు మనకి అర్థం అవుతుంది, ఎక్స్పీరియన్స్ తో వస్తుంది. ఓకే. సో సీడ్స్ ఖర్చు ఏముంటది, కొత్త రకాలు అనుకోండి, ఇప్పుడు కాలీఫ్లవర్స్, క్యాబేజెస్ లాంటివి ఏంటంటే ఒక విత్తనం పెడితే ఒక్కటే వస్తుంది. అవును అవును. ఇప్పుడు బెండకాయలు, బీరకాయలు అయితే ఎక్కువ వస్తాయి. అవును. సో అలాంటివి ఏంటంటే ఇప్పుడు విత్తనం అక్కడి నుంచి కూడా తీయొచ్చు. కాకపోతే ఒక 3 నెలలు క్యాబేజ్ వచ్చింది అనుకోండి, దాన్ని ఇంకొక 3 నెలలు అలా వదిలితే అంటే ఇంకేం ఉండదు, సీడ్ కోసమే టైం వేస్ట్. సో మన లిమిటెడ్ ప్లేసెస్ కాబట్టి అలాంటివి చెయ్యం. అలాంటివి కొనుక్కోవచ్చు, క్యాబేజ్, అలాంటివి కొనుక్కోవచ్చు. బట్ మోస్ట్లీ కుదిరినన్ని మనమే చూసుకోవాలి. సో ఇలా ప్రతిదీ మనం కొన్ని చూసుకుంటే అది మిత్ అంటాను, ఖర్చుతో కూడింది కాదు. అది మీరు స్టార్ట్ చేశారంటే మీకే అవగాహన వస్తుంది. బట్ సమయం పెట్టాల్సింది ఖచ్చితంగా. టైం ఒక్కటి పెడితే కాదు, మన ఎఫర్ట్, తర్వాత లైక్ ప్రతిదీ అబ్జర్వ్ చేసుకోవాలి. ఏదో ఇప్పుడు నీళ్ళు పోయమన్నారు, మొక్క వేయమన్నారు, తర్వాత ఇది వస్తే ఇది చేయమన్నారు అని కాదు. నువ్వు అసలు అది ఏంటి ప్రాసెస్ ఏమవుతుందో అని అబ్జర్వ్ చేసుకుంటే మనకి స్పాంటేనియస్ గా మనం దానికి ఏమైనా అవసరం వచ్చినప్పుడు వీ విల్ రియాక్ట్ ఇన్ టైమ్లీ రియాక్షన్ మనది. ఓకే. సో అలాంటి ఇప్పుడు మన పిల్లలు పేలు దురద వస్తుందంటే రేపు గోకుతాను, రేపు చూస్తాను అన్నాం కదా, వెంటనే తీస్తాను. నేను అదే అంటాను. సో మనం అటు ఇటు తిరిగినప్పుడు ఏదైనా పెస్ట్ కనపడింది అనుకోండి, మీరు ఇప్పుడు ఇంకో పని చేయడానికి వచ్చినా అది అక్కడ పక్కన పడేసి ఆ పురుగుని తీసి పక్కన పడేస్తే మీరు పెస్టిసైడ్ వేసుకునేంత వరకు రాదు. లేకపోతే ఏమవుతాయి అంటే కళ్ళు తెరిచి మూసే లోపల లేకపోతే ఇన్ ఫ్యూ అవర్స్ లో మల్టిప్లై అయిపోతాయి, ఎగ్స్ పెట్టేయడం కానీ కొన్ని సెక్షువల్ రిప్రొడక్షన్ కూడా అయిపోతాయి. సో అప్పుడు ఏంటంటే ఒక పురుగుతో పోయేది అది 100-1000 గుడ్లు పెడుతుంది, అవి పంపించేస్తుంది, ఇంకా విజృంభించినాక కష్టం. సో మోస్ట్లీ ఏంటంటే దిస్ ఇస్ ఆల్సో మిత్, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. పెస్ట్ కంట్రోల్ అనేది ఇమ్మీడియట్ గా ఏదైనా చూసినప్పుడు మన హ్యాండ్స్ తో కంట్రోల్ చేయగలం చాలా వరకు ఇనీషియల్ స్టేజెస్. వదిలేసి మనం కొంచెం బద్దకించామనుకోండి, రేపు చేద్దాంలే అనుకుంటే రేపు మీరు చేయాల్సింది 100 రెట్ల పని ఉంటుంది, మీ వల్ల కాక చేతులు కూడా ఎత్తేస్తాం. సో అవి ఓపిక ఉండాలి చాలానే యాక్చువల్ గా. అంటే మన అబ్జర్వేషన్ కూడా కొంచెం బెటర్, టైమ్, లవ్, ఎఫెక్షన్ అండ్ ఆల్ దట్. వెన్ యూ ట్రీట్ దెమ్ యాజ్ యువర్ బేబీస్, ఆబ్వియస్ గా మీరు కిందకి వెళ్ళినా కుదురుగా ఉండలేము, అయ్యో అక్కడ ఏదో అయిపోతుంది అన్నట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఒక మిత్ లానే, చాలా కాస్ట్లీ ప్రాసెస్ ఉంటది, రిచ్ పీపుల్ కి మాత్రమే. అది మనం బయట నుంచి చూస్తే అలా అనిపిస్తుంది. మీరు ఒకసారి దీనిలోకి దిగారంటే యూ విల్ ఎంజాయ్ ఇట్. ఇవన్నీ వదిలేండి, ఫిజికల్ గా మనకి అయ్యొచ్చినాయి ఈ కోసం ఈ పెంచాం కన్నా మీరు వెళ్ళకట్టలేని ఆనందం అసలు మీరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లా. మీకు లైక్ ఎంత ఆనందం వస్తుందో ఆ మెంటల్ పీస్ అనేది యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. అది చెప్తున్నాను, వన్స్ యూ స్టార్ట్ మీకు అర్థమైతే యూ విల్ కంటిన్యూ. అది ఏంటో మీకు అర్థం అవ్వకపోతే ఒక నెలలో ప్యాకప్, నా వల్ల కాదు, నాకు రావట్లేదండి, నేను ట్రై చేశాను అంటారు చూసారా. సో యు ఆర్ నాట్ గివింగ్ యువర్ ఫుల్. ఓకే. సో నేచర్ గురించి మాట్లాడితే ఎవ్రీథింగ్ నేచర్లో ఉంటుంది అంటారు, ప్రతిదీ ఫ్రమ్ గాడ్ టు మనకి హెల్త్కి సంబంధించిన మెడిసిన్ వరకు అన్నీ నేచర్లో ఉంటాయి అంటారు. విల్ యూ అగ్రీ విత్ దట్? అంటే నేచర్ ఈస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనల్ని క్రియేట్ చేసినప్పుడు ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్ ఉన్నట్టు మన కళ్ళకి కనపడదు అంతే, ప్రతిదీ ఉంటుంది రెమెడీ. మన ఆయుర్వేద ఉంటుంది కదా, సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సొల్యూషన్. సో మెయిన్గా ఇప్పుడు మనకి స్పేస్ ఇవి ఉన్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ డైలీ యూస్కి ఉపయోగపడేవి, హెల్త్ తాగితే కానీ తింటే కానీ అలాంటివైనా ఎప్పుడు అవైలబుల్గా ఉండేవి మనం కొన్ని బేసిక్ అన్నా మనం
పెంచుకున్నాం హర్బ్ గార్డెన్ ఎస్పెషల్లీ హర్బల్. మనం ఎక్కువ కాంకాషన్స్ కానీ డెకాషన్స్ కానీ ఎక్కువ తీసుకుంటున్నాం కదా టీస్. ఎక్కువ ఇప్పుడు మిల్క్ టీస్ తగ్గిపోయింది యూత్ ఎస్పెషల్లీ. ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ టీ అనుకుని బయట దొరుకుతున్నాయి. సో వాడు ఎలా పెంచాడో ఎలా డ్రై చేశాడో అసలు ఏం బ్యాక్ చేసాడో, అండ్ తర్వాత దట్ ఈస్ అగైన్ బీయింగ్ ర్యాప్డ్ ఇన్ పాలిథిన్ థింగ్ సార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సంథింగ్ ఉన్న దాంట్లో అలా డిప్ చేస్తున్నాం. ఆ బాధ ఎందుకు, మనం చక్కగా అలా కోసుకుని ఆ వేడి నీళ్ళు పెట్టుకుని అలాగలా ఒక కప్పులో వేసుకుని కొంచెం ఇప్పుడు ఈజీగా మనకి వస్తున్నాయి కదా కెటిల్స్ వస్తున్నాయి కదా, నీళ్ళు పోసుకుని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో హర్బ్ గార్డెన్ అన్న ట్రై చేయొచ్చు వర్కింగ్ వాళ్ళు ఎస్పెషల్. ఓకే, సో ఈ హెర్బ్స్ గురించి లైక్ మన దగ్గర ఏం మెడిసినల్ ప్లాంట్స్ నేను చూసేదానికి ముందు ఒక లాస్ట్ క్వశ్చన్, మీరు అసలు బయట ఫుడ్ తినగలరా? అంటే ఇలా చూసుకున్న తర్వాత ఎక్కడికైనా వెళ్తే మరి బయటకి ఫనియర్ సైడ్ అసలు తినగలరా? ఎంజాయ్ చేయ వాడు ఏం పెట్టాడు దీంట్లో, అసలు ఏం కలుపుంటారు, ఇట్లాంటి మెంటల్ గా ప్రిపేర్ అయ్యే వెళ్తాము, బట్ ఎంజాయ్ చేయలేము, ఎక్కువ తినలేము. అంటే ఒకవేళ బయటికి వెళ్ళాము తిన్నా, లేకపోతే ఏమన్నా క్రేవింగ్స్ ఉన్నప్పుడు అనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళినాక ఎక్కదు. అంటే మన లోపల ఇది అలవాటు అయిపోయి మైండ్ లో కూడా ఉంది, ఫిక్స్ అయిపోయి ఉంటుంది దీనికి. సో తింటాము, తినకుండా ఉండటం కష్టం. అందరితో బయటకు వెళ్ళినప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ ఎస్పెషల్లీ అక్కడ ఏం దొరుకుతాయి తినాలి కదా, బట్ ఎంజాయ్ చేయలేము, ఎక్కువ కూడా వెళ్ళదు. యువర్ బాడీ ఆల్సో యువర్ టేస్ట్ బడ్స్ ఆల్సో విల్ నాట్ యాక్సెప్ట్. ఎక్కువ లైక్ కడుపు నిండేంత వరకు వెళ్తుంది, అంతే. మళ్ళీ ఇంటికి వచ్చి ఆ క్రేవింగ్స్ అనేది తీర్చేసుకుంటారు. అలా ఏముండదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాక లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. ఓవర్కి ఎక్కువ ఏం తినము, కొంచెం లిమిట్ అయిపోతుంది. బట్ ఆల్ అంటే ఏమంటాము, ఇప్పుడు ఎలా మనం ప్లాన్డ్ గా మన ప్లాటర్ ఉండాలనుకున్న వెజిటేబుల్స్ ఎక్కువ, ఆకుకూరలు, ఒక ఫైబర్ ఫుడ్, ప్రోటీన్, ఇవన్నీను. సో అది మనం ప్లేట్ లో కిచెన్ లో ప్లాన్ చేసుకోం, వాళ్ళు ఏం వండుతాము, మనం ఏం గ్రో చేస్తే అది ముందు ఇట్స్ ఆల్రెడీ ప్లాన్ 3 months బిఫోర్. ఓకే, సో ఇప్పుడు బీరకాయ ఉంది, బెండకాయ ఉంది, ఆకుకూరలు 5-6 రకాల ఆకుకూరలు. అవును. తర్వాత పొడిలు అన్నాం అనుకోండి, ఆ పొడిల కోసం మునగాకో లేకపోతే కరివేపాకో లేకపోతే ఇంకోటో. సో మనం ఏం తింటామో బిఫోర్ హ్యాండ్ మనం ప్లాన్ చేసుకుని అవే పెంచుతాం. ఓకే, మనం ఏం తినబోతున్నాం అని 3 months ముందు నుంచి మనమే వాటిని గ్రో చేసుకుంటాం, అవే ఫుడ్ వస్తుంది. అండ్ ఇంకొక లగ్జరీ, ఎలాగా గ్రోయింగ్ ఫుడ్ ఇస్ లగ్జరీ విచ్ ఎవ్రీ వన్ కాంట్ అఫోర్డ్. నేను ఇది స్ట్రెస్ చేస్తాను నిజంగానే. మీరు డబ్బులున్నా ఆ లగ్జరీ మీకు చేయలేరు. ఆర్గానిక్ ఓన్ గ్రోన్ ఫుడ్ లగ్జరీ ఉండాలంటే మనం ఒళ్ళు వంచో అట్లీస్ట్ మన గార్డెన్ లో మన వాళ్ళని పెట్టుకున్నా పెంచుకుంటేనే అవకాశం ఉంటది. సో వాళ్ళు ఎంత లేని వాళ్ళైనా చిన్న డబ్బాలోనో ఎక్కడో గోడ మీద పెంచుకున్నా వాళ్ళు కదా. సో అందుకని మనం ఏంటంటే చక్కగా ఏం కావాలో ప్లాన్ చేసుకుని ఆకుకూరలు అన్నీ ఒకటేంటి, ఈవెన్ ఫ్రూట్స్ విచ్ ఆర్ నాట్ అవైలబుల్ అవుట్ సైడ్, బయట దొరకవు. ఇప్పుడు ఒకప్పుడు ఉండే కాయలు అవి ఉంటాయి, అవి బయట ఎక్కడ మనకి దొరకవు. అవి మన ఇంట్లో చెట్టు ఉంటే మనకే దొరుకుతాయి. అండ్ ఇప్పుడు అన్ని రకాలు హైబ్రిడ్స్, కొన్ని తర్వాత గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కూడా వస్తున్నాయి. సో మనకే అవకాశం ఉంటుంది. సో మీరు కొంచెం ట్రై చేసి ఇంట్రెస్ట్ పెట్టి ట్రై చేస్తే యూ విల్ హ్యావ్ దట్ లగ్జరీ టు ఈట్ ఆర్గానిక్ ఫుడ్. అది కూడా మీరు పెంచి పెద్ద చేసి. ఇప్పుడు మనం ఇప్పుడు డిజైనర్ క్లోత్స్, ఆ డిజైనర్ జ్యువెలరీ అది అంటున్నా, కస్టమైజ్ వాటి మీద ఎంత ఇంట్రెస్ట్ అసలు. అవును. సో ఫుడ్ కూడా అంతే నేను అనేది. నువ్వు వెన్ ఇప్పుడు నేను కంపోస్టింగ్ మెథడ్ లో ఫుడ్ గ్రో చేస్తున్నా అంటున్నా, అంటే లేయర్ పెడుతున్నా అంటున్నా. సో నువ్వు ఆ మొక్క పెరగటానికి, ఆ మొక్క పెరిగినాక ఆ కాయలో ఏం వేస్తే పెరిగిందో నీకు తెలుసు. నువ్వు తినేదాన్ని ఏం కావాలో నువ్వు ఇస్తున్నావు. అవును. సో దట్ ఈస్ కస్టమైజ్డే కదా. అవును. ఇప్పుడు నీకు ఏం కావాలో ఎగ్ షెల్స్ ఇస్తున్నాం అనుకో, కాల్షియం తర్వాత కార్బన్ ఇవన్నీ వేస్తున్నాం, వాటితోనే పెరుగుతుంది. సో మనం ఈ కాయ ఎలా పెరిగిందో అనేది మీకు తెలుసు. అలా పెంచుకుని నీ చేత్తో నువ్వు లైక్ టైలర్డ్ బ్లౌజ్ ఆర్ సంథింగ్, యూర్ క్రియేటింగ్ యువర్ ఓన్ ఫుడ్. సో ఆబ్వియస్ గా అది లగ్జరీ. దట్ ఈస్ ద లగ్జరీ.
అది ఈ మధ్య కాలంలో అయితే చాలా కష్టం, అందరూ ఎఫోర్డ్ చేసే లగ్జరీ అయితే కాదు. వస్తుంది చేంజ్ వస్తుంది, ఇలాగ అందరికీ అంటే స్పేస్ కానీ టైం కానీ కేటాయించలేకపోవచ్చు. బట్ అట్లీస్ట్ ఆ విత్తనం వేసుకున్నామంటే Yeah. ఇప్పుడు నాలాగా వెన్ దే ఆర్ ఫ్రీ, లైక్ వెన్ దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్, వెన్ దే అట్లీస్ట్ ఎంటర్ దేర్ రిటైర్మెంట్ స్టేజ్ ఆర్ ఫేజ్, దే కెన్ లీడ్ అ హ్యాపీ లైఫ్. ఓకే, కాకపోతే ఆ విత్తనం ముందు నుంచి వేయాలి, అది మెల్లిమెల్లిగా జర్మినేట్ అయ్యి మీకు ఎప్పుడైతే టైం వస్తుందో పటాక్ మన స్ప్రౌట్ అవుతుంది. అసలు మీరు ఎలా అఫోర్డ్ చేయగలిగారు ఆ టైం ని? మీ దట్స్ వాట్, అది నాకు టైం ఉండటం వల్లే నేను డెడికేట్ చేయగలను. టూ ఎడ్యుకేటెడ్, మీరు జాబ్ లో ఏదైనా వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. మా పిల్లలు స్కూల్ అయిపోయి కాలేజీకి వెళ్ళినాక నాకు టైం దొరికింది, ఆర్ ఎల్స్ ఐ యూస్ టు క్రియేట్ సంథింగ్, ఆర్ట్ వర్క్ ఇష్టము, స్టిచ్చింగ్ థింగ్స్ ఆర్ క్రాఫ్ట్స్ ఇలాంటివి ఇష్టము, ప్లాంట్స్ యాజ్ వెల్. ఇక్కడికి వచ్చినాక టైం వాళ్ళందరూ పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం రావటం వల్ల నాకు ఆ బోర్డంకి వీటి మీద పడ్డాను అని చెప్పొచ్చు. అందరికి ఆ పర్సనల్ స్పేస్ అండ్ టైం వస్తుంది ఒక టైం, యూ షుడ్ బి ప్రిపేర్డ్ బిఫోర్ హ్యాండ్. దట్స్ వై ఆ విత్తనం కల్టివేట్ చేసుకోండి మైండ్ లో. నుంచి విత్తనం వేస్తే అది మీకు పర్ఫెక్ట్ ఫేవరబుల్ కండిషన్స్ రాగానే దట్ విల్ స్ప్రౌట్ అండ్ నో బడీ కెన్ స్టాప్ యూ దెన్. దట్స్ హౌ ఇట్ స్టార్ట్. అంతే, ఒక్కటి రెండుతో మొదలు పెట్టి మీరు ఆ హర్డిల్ దాటారంటే ఇంకా అసలు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అవి పెంచండి, ఆ 2 స్టెప్స్ వేయండి. ఓకే, దట్ ఈస్ ద వన్ థింగ్ యూ వాంట్ టు షేర్ టు ది న్యూ జనరేషన్, యంగర్ జనరేషన్. లేదు, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చక్కగా పెంచుతున్నారు, కాలేజ్ పిల్లలు పెంచుతున్నారు, వర్కింగ్ వాళ్ళు, హాస్టల్స్ లో ఉన్న వాళ్ళు కూడా పెడతా ఉంటారు. మైక్రో గ్రీన్స్ మ్యామ్ అనుకుని ఫోటోలు పెడతా ఉంటారు, బాగా అనిపిస్తుంది. సో అలా చేయటం వల్ల ఏంటంటే ఫ్యూచర్ లో వెన్ దే మ్యారీడ్, ఇప్పుడు నేను ఇంకొక విషయం కూడా ప్రతిసారి చెప్తాను, నేను హాఫ్ ఆఫ్ మై లైఫ్ ఐ వుడ్ సే, అంటే ఒక ఫేస్ మా పిల్లలు చదువులు అయ్యే వరకు ఒకటి కదా, అంటే సగం తెలియకుండానే అజ్ఞానంలో వెళ్ళిపోయినాక జ్ఞానోదయం అయ్యింది. ఓకే, సో అప్పుడు అంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు, యూఆర్ నాట్ మ్యారీడ్ ఆర్ యూఆర్ స్టడీయింగ్ ఆర్ సంథింగ్, ఇప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందనుకో, మీరు చక్కగా పెళ్ళిళ్ళు అయిన వెంటనే, అంటే మా పిల్లలు సగం పెరిగినాక వాళ్ళకి ప్రొవైడ్ చేశాను. ఓకే, యూ కెన్ ప్లాన్ అహెడ్. ఇంకా మీరు పెళ్ళి అయినప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నాను, మీ పిల్లలు పుట్టేటప్పుడు చక్కగా వాళ్ళకి ఆర్గానిక్ పెంచి ఫుడ్ ఇవ్వచ్చు. సో ప్లాన్ అకార్డింగ్లీ, అంతే కదా. ఇప్పుడు మీరు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉందనుకో, అప్పుడు ఎదురు వాళ్ళు లైక్ యువర్ స్పౌస్ ఇఫ్ హీస్ సపోర్ట్ అవ్వకపోయినా మీరైనా చేసుకోవచ్చు కదా. ఒకసారి చూసారంటే అవతల వాళ్ళు, ఇప్పుడు ఇద్దరు ఒకే మైండ్ థాట్ ప్రాసెస్ ఉండదు, బట్ మారుతాం కదా. వెన్ ఇట్ ఈస్ గుడ్ అంటే ఇలా చేద్దాం అంటాం కదా. సో అలాగా మనం ముందు నుంచి ఇది ఒక్క ఫుడ్ దగ్గర, గ్రోయింగ్ ప్లాంట్స్ దగ్గర ఆగదు, మొత్తం అంతా. వెన్ యూ కొంత పార్ట్ మనం హెల్దీ చేసామనుకోండి, ఇంకా అన్హెల్దీ రొటీన్ ఆల్సో విల్ చేంజ్. సో ఇది ఎలా తింటున్నాం, హెల్దీ అవుతున్నాం. సో స్లీప్ అనేది ఓకే ఉండాలి, నిద్ర, ఫోన్ తగ్గిస్తాం, అయితే బయట ఫుడ్ తగ్గిస్తాం. ఇది ఎలా తింటున్నాం కదా, మళ్ళీ ఇది పొల్యూట్ చేయటం పొట్టలో, అలాగా 1-to-1 రిలేట్ అవేవి ఉంటాయి కదా, మొత్తం ఓవరాల్ గా చేంజ్ అయిపోతాం. హెల్దీ లైఫ్ స్టైల్ గో, నేచర్ తో ఎక్కువ. మొక్కలు ఉన్నాయి చెప్పాను కదా, దే అట్రాక్ట్ అని. సో మీరు ఆ షాపింగ్ కో, ఆ జనాల్లోకో, ఆ క్రౌడ్ లోకి వెళ్ళడం మానేసి ఖాళీగా ఉన్న ప్లేసెస్ కి వెళ్తారు. యూ విల్ కంప్లీట్లీ టర్న్ వెనకాలకో, లేకపోతే యూ టర్న్ వెళ్ళిపోతుంది. యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్. ఒక మొక్క పెంచుకుంటే ఎంత చేంజ్ ఉంటుందో మన లైఫ్.